Please subscribe Telugu 7 Media. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కొంత విరామం తర్వాత వరుస సినిమాలకు సంతకాలు చేశారు. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే మరొక వైపు ప్రధాన పాత్రలు కూడా చేస్తున్నారాయన. నవంబర్ 25న కొత్త సినిమా చిత్రీకరణలో ఆయనకు గాయాలయ్యాయి. మేడ్చల్ సమీపంలోని యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా కాలికి గాయాలైనట్లుగా చిత్ర టీం అనౌన్స్ చేశారు. యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రాజశేఖర్ కుడికాలికి బలమైన గాయాలయ్యాయి. మడమ దగ్గర పెద్ద ఇంజురీ అయినట్లు తెలిసింది. గాయమైన వెంటనే హుటాహుటీన యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు వెంటనే సర్జరీ కూడా చేశారు. సుమారు 3 గంటల పాటు సర్జరీ జరిగింది. బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి 3 గంటల సమయం పట్టిందని సమాచారం. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ అలాగే వైర్ కూడా అమర్చారట. దీనివల్ల త్వరగా రికవరీ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నొప్పి భరిస్తూనే రాజశేఖర్ సర్జరీ చేయించుకున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారు. సర్జరీ తరువాత 3 నుంచి 4 వారాల పాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని రాజశేఖర్ కు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా గాయమైన కాలిని ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదని చెప్పారట. అందువల్ల కొన్ని రోజుల పాటు ఆయన చిత్రీకరణలకు దూరంగా ఉంటారు. జనవరి 2026లో మళ్లీ షూటింగ్ ప్రారంభిస్తారు. రాజశేఖర్ కు ఈ విధంగా గాయాలు కావడం మొదటిసారేమీ కాదు. నవంబర్ 15, 1989లో కూడా మగాడు షూటింగ్ చేస్తున్న సమయంలోనూ ఆయనకు గాయమైంది. అప్పుడు ఎడమ కాలికి గాయమైతే ఇప్పుడు కుడి కాలికి గాయమైంది. ఇప్పుడు మళ్లీ 35 ఏళ్ల తర్వాత నవంబర్ నెలలో ఆయనకు గాయమవడం గమనార్హం. గాయాలను సైతం లెక్క చేయకుండా యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నారు రాజశేఖర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ బైకర్. అది కాకుండా మరొక 2 సినిమాలు కూడా చేస్తున్నారాయన. ఆ సినిమాల టైటిల్స్ త్వరలో ఖరారు చేస్తారు కూడా. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే సినీ వర్గాలు అలాగే ఫ్యాన్స్ కూడా భయాందోళనకి గురయ్యారు. కానీ ఇప్పుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చిత్ర టీం అనౌన్స్ చేయడంతో కాస్త కూల్ అయ్యారనే చెప్పాలి.